హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనమైతే ఈరోజు కొబ్బరి రైస్ చేస్తున్నాము. ఆల్రెడీ నేను వచ్చాలకి మన వాళ్ళు కుందరపడేసి అన్ని చెక్క మొగ్గ సాజీరా బిర్యానీ ఆకు అన్నీ వేసారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఆనియన్స్ తీసుకుందామండి, పచ్చిమిర్చి కూడా మంచిగా కలుపుకుందాము. ఫ్రెండ్స్, మనమైతే ముందుగానే కొబ్బరికాయ కడిగేసుకొని అవి బాగా తురిమి దానికి కొబ్బరి పొడి వేసుకున్నామండి. 2 కొబ్బరికాయలు తీసుకున్నాం మేము, పెద్ద సైజు. ఫ్రెష్ టమాటా వేసుకున్నామండి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము. అల్లం ముద్దండి, దాన్ని కలుపుకున్నాము. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము దీంట్లో పుదీనా వేసుకున్నామండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొబ్బరి పాలు వేసుకున్నామండి. మనం బియ్యం అయితే ఎన్ని వేస్తున్నామో అన్నికి 2 గ్లాసులు ఎక్కువ పోయాలండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు లెక్క. ఫ్రెండ్స్, మనమైతే 8 గ్లాసులు బియ్యం తీసుకున్నామండి. దానికోసమని 15 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. దాంట్లో వచ్చి 8 గ్లాసులు కొబ్బరి పాలు అండి, మిగతాయి నార్మల్ వాటర్ తీసుకున్నాను. నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి. మామూలుగా కొంతమంది బిర్యానీ రైస్ వాడతారు, నేనైతే మామూలు రైస్ వాడుతున్నాను. ఫ్రెండ్స్, మనం దీంట్లో అయితే తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, కొబ్బరి పాలు అయితే బాగా చూడండి తేలుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుందామండి. ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా బియ్యము, అవి దాంట్లో వేసుకుందాము. ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకుందాం దీన్ని. ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకుందామండి. ఇంకా ఉడకలేదు, ఇంకా పలుకుంది వాటరు, ఇంకా పర్లేదు. ఫ్రెండ్స్, దీంట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అదేవిధంగా కొంచెం పుదీనా వేసుకుందామండి, స్మెల్ బాగా వస్తుంది. ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఆ తర్వాత రైస్ అయిపోతుంది మనకి. ఫ్రెండ్స్, మనమైతే కొబ్బరి రైస్లోకి రైతా చేస్తున్నామండి. తగినంత సాల్టు, అదేవిధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని కడిగి పెట్టామండి. నేను కలుపుకుందామండి. కొబ్బరి రైస్లోకి ఆలు కుర్మా బాగుంటుంది, రైతా బాగుంటుంది, చికెన్ కూడా వేసుకుంటారు. మేమైతే ప్రస్తుతం రైతా చేస్తున్నాము. ఫ్రెండ్స్, మొత్తానికైతే మన కొబ్బరి రైస్ అయితే అయిపోయిందండి. చూడండి ఎంత పొడి పొడికి వచ్చిందో, చూస్తున్నారు కదా. మనం ఒక ప్లేట్లో తీసుకుని వచ్చేయండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే మన కొబ్బరి రైస్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్ ఉందో. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.